హాయ్, ఐకన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. సార్, మీకు తెలిసే ఉంటుంది, గత కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు అండ్ ఏపీ పోలీసులకి రామ్ గోపాల్ వర్మకి మధ్య దోబూచులాట జరుగుతుంది. గత కొన్ని రోజులుగా విచారణకు రమ్మని వీళ్ళు, నేను రానని ఆయన. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గతంలో నేనే పెద్ద మాఫియా, నాకు మించిన మాఫియా ఇంకొకరు ఎవరున్నారు అంటూ ప్రగల్భాలు పలికాడు. ఎలాగ ఎన్నికలకు ముందు అసలు లోకేష్ ఎవరు, ఏదో ఎర్ర బుక్ రాస్తున్నాడంట, రెడ్ బుక్క, ఎర్ర బుక్క, ఎర్రి బుక్క అన్నట్లు కొంచెం వెటకారంగా చిలోక్తులు రకరకాలుగా మాట్లాడాడు. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడేమో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇది రామ్ గోపాల్ వర్మ తెలివి తేటల వల్ల తప్పించుకొని తిరుగుతున్నాడా, లేదంటే ఏపీ పోలీసుల చేతగానే తనం వల్లే తప్పించుకొని తిరుగుతున్నాడా? దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి సతీష్ గారు. ఇది రామ్ గోపాల్ వర్మ తెలివితేటలు లేవు, పోలీసుల వైఫల్యము లేదు ఇక్కడ. అంతే అంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన దాన్ని అతను ఉపయోగించుకుంటున్నాడు. రైట్. తొలిసారిగా అతనుకి నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఆ రోజు నేను తర్వాత వస్తానన్నాడు, అది సహజం. రెండోసారి ఇచ్చిన తర్వాత ఇక లేదు, ఆప్షన్స్ అయిపోయినాయి, 2 పర్యాయాలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు పారిపోయాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. రెండోసారి ఇచ్చేశారు, మూడోసారి అదుపులో తీసుకుంటారు. అవకాశం లేదు ఇప్పుడు అతనికి. చేతులారా చేసుకుంటున్నాడు అతను. మొదటిసారే వచ్చినప్పుడు వచ్చి వివరణ ఇస్తే మళ్ళీ 41 నోటీస్ చేసి పలానా రోజు రమ్మని చెప్పి పిలిచి ఉండేవాళ్ళు. రెండోసారి వచ్చినప్పుడు కూడా అదే విధంగా చేసి ఉండేవాళ్ళు. గతంలో అందరికీ చేస్తున్నారు కదా. ఈ ప్రభుత్వం ఏంటంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకుండా పారదర్శకంగా వెళ్ళాలని ముందుకెళ్తా ఉంది. మీరన్నట్టు అతను వివాదాస్పద దర్శకుడు, ఇవాళ కొత్త ఏమీ కాదు. ఇలాంటి చర్యలు ఎప్పుడు తీసుకోవాలి. మీరు ఈ సినీ పరిశ్రమతో మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు మీ గురించి ఇంకా ఇప్పుడు అతనికి నాకు తెలిసినంత వరకు ప్రసార మాధ్యమాలు, పత్రికలు చాలా విశేషమైనటువంటి ఆదరణ ఇచ్చాయి ఇప్పుడు వరకు. ఏ అంశాన్ని తీసుకున్నా, ఏ చిత్రాన్ని తీసుకున్నా కూడా ప్రచారంతో సంబంధం లేకుండా వీళ్ళే ప్రచారం చేయడం మొదలుపెట్టారు అతనికి సంబంధించినంత వరకు. అట్లానే ఎప్పుడో మనకి మొట్టమొదట అతను చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో తెలుగు పరిశ్రమలో కొత్త పుంతలు దొక్కించిన మాట వాస్తవం. అలాగే జాతీయ చిత్రాల్లోకి వెళ్ళిన సందర్భంగా కూడా చూసుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు ఇతనితో ఒక చిత్రమైనా చేయాలనే కోరిక నటీనటులకు కలిగిన మాట కూడా వాస్తవం. ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత అంతా మీరు అన్నట్టు మాఫియా దాని గురించి తీసుకుంటూ వెళ్తూ ఇక అదే పందాల వెళ్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ప్రజలకి దూరం అయ్యాడు ముఖ్యంగా. ఆ తర్వాత ఇక అక్కడ అవకాశం లేక మళ్ళీ తెలుగు పరిశ్రమకి రావడం జరిగింది. అక్కడ వివాదాలే, అక్కడ తరిమేస్తే ఇక్కడికి వచ్చారన్న ఒక టాక్ కూడా ఉంది. తరిమేశారు అనే దానికంటే కూడా అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ముంబై మాఫియా అనేది తరిమేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చంపేస్తారు. బెదిరింపుల వల్ల ఇక్కడికి వచ్చాడు అనేది ఎక్కడున్నా వదిలిపెట్టరు. భారతదేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టరు, మీరు గమనించుకోండి. అంటే అతను ప్రచారం అలా చేసుకున్నాడు. ఇతను ఏదో పెద్ద ప్రముఖమైన వ్యక్తి, ఇతను ఎమ్మట వాళ్ళు పడుతున్నారు, నేను మాఫియాకి ఎదురు తిరిగాను అని చెప్పుకొని బ్రతికాడు. అంతే తప్ప ఇక్కడ ఉంటాడంటే వదిలిపెట్టే రకం అయితే కాదు వాళ్ళు. దాన్ని కూడా గమనించుకోవాలి. ఇక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత రకరకాలుగా చిత్రాలు నిర్మిస్తూ, అలాగే షార్ట్ ఫిల్మ్ తీశాడు. మీరు గమనించుకోండి, నగ్నం అని, ఇట్లాంటి కొన్ని చిత్రాలు కూడా అతను నిర్మించడం, మర్డర్ అని ఇట్లాంటి చిత్రాలు కూడా కొన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి లొసుగుల్ని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, అంటే ఎలాంటి చిత్రాల్లో నిర్మించినా దానికి సెన్సార్ లేదు కొన్నిటికి. ఇప్పటికీ ఓటీటీలో కొన్ని సెన్సార్ లేదు. మరి ఇది ఎందుకు దీనికి సంబంధించినటువంటి సమాచార శాఖ పట్టించుకోవట్లేదో నాకు ఇప్పటికైతే అర్థం కాదు. ఎందుకంటే మామూలుగా తెర మీద కొంతమంది చూస్తారు, ఇట్లా నెట్లో పెడితే ప్రతి పిల్లాడు చూస్తారు. మరి దీనికి కదా ముఖ్యంగా నిబంధనలు ఉండాల్సింది. ఆ నిబంధనలను సడలించి అతను స్వేచ్ఛగా ఉండేటట్టుగా అతను ఒక్కడే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే అవకాశం కల్పిస్తూ చూడండి. చాలా జగుస్పాకరమైనటువంటి చిత్రాలు వస్తూ ఉన్నాయి, దాంట్లో ఓటీటీలో కావచ్చు, లేకపోతే సంబంధించిన కావచ్చు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎట్లా అవకాశాలు ఇస్తున్నారు, అది దాని మీద ఎందుకు నియంత్రణ లేకుండా పోతుంది. ఇది నిస్సందేహంగా రాజ్యాంగ వైఫల్యం, పరిపాలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వైఫల్యం కింద అయితే నేను భావిస్తున్నాను.
ఏదైనా నియంత్రణ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. రైట్. హద్దులు దాటిన తర్వాతే కదా ఇలాంటి విపరీతమైన పరిణామాలు వచ్చేసింది. ఇక రామ్ గోపాల్ వర్మకు వచ్చేతలకి అంటే ఆయన పతనం ఇంత వేగంగా ఎలా? అది చేతులారా చేసుకుందండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అహంకార పూరితంతో నా అంతట వాడు లేడు, నేను ఏది చిత్రాలు నిర్మించినా ప్రజలు చూస్తారనే అహంకారం వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఇవన్నీ. 100 చిత్రాలు నిర్మించారు దాసనారాయణరావు గారు. అలాగే రాఘవేంద్రరావు గారు శతాధిక చిత్రాల పూర్తి చేశాడు. అలాగే కె విశ్వనాథ్ గారు కావచ్చు, ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే కోటి రామకృష్ణ గారు కావచ్చు, కోదండరామరెడ్డి గారు కావచ్చు, ఇలా చాలామంది కూడా, మరి కేఎస్ఆర్ దాస్ గారు తెలుగు పరిశ్రమకు సంబంధించి శతాధిక చిత్రాలు నిర్మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకో చివరిదాకా కొనసాగలిగారు? వాళ్ళు కథల మీద లేకపోతే నటీనటుల మీద వాళ్ళకున్న క్రమశిక్షణ మీద. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారు, ఒక స్థాయి వచ్చిన తర్వాత కొందరు నటీనటులు ప్రవర్తనకి ఇసుకు చెంది పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప దర్శకత్వం వహించట్లేదు ఆయన. ఇప్పుడు వచ్చే కొంతమంది అంటే ఆ స్థాయి దర్శకుడికి ఇప్పుడు వచ్చే పిల్లలు వాళ్ళిద్దరికీ కలిసిపోవట్లేదు. వాళ్ళ ప్రవర్తన ఆ రోజు ఆయన చూసినటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఆ కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ఇలా వాళ్ళ తరాలను చూసిన రాఘవేంద్రరావు గారు ఇప్పుడున్న వీళ్ళని చూస్తూ ఉంటే ఆయనకి మింగుడు పట్టల. కాబట్టి మనకెందుకు అని చెప్పి దర్శక పర్యవేక్షణలోకి వెళ్ళిపోయి ఆయన ప్రశాంతంగా కాబట్టి ఇంకా చిత్రసీమతో అంటిపెట్టుకుని ఉన్నాడు ఆయన. మరి మీరు కోదండరామరెడ్డి గారు అయితే నాకు అసలు కంప్లీట్గా వద్దని చెప్పి ఇంటికాడ కూర్చున్నాడు. ఆయన చిత్ర పరిశ్రమకే దూరంగా ఉన్నాడు. సరే మిగిలిన వాళ్ళు లేరు నేను చెప్పిన వాళ్ళు. మరి ఈ పరిస్థితుల్లో ఇతను అంటే నేను అనేది వాళ్ళు ఎందుకు అన్ని చిత్రాలు నిర్మించగలిగారు, ఇది ఎందుకు చేయలేదు అనే దాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే అతని ప్రవర్తన, అతని విధానం, దానివల్లే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యాడు. మొట్టమొదట శివ అనే చిత్రం వచ్చిన తర్వాత ఒక పరిశ్రమకి కొత్త పంతాలు దొక్కిచ్చాడు, అమ్మో ఇలా తీయొచ్చా అని చెప్పని. అలాగే క్షణక్షణం చిత్రం అనుకున్నంత విజయవంతం కాకపోవచ్చు కానీ దర్శకుడి యొక్క గొప్పతనాన్ని మాత్రం చూపించింది. ఆ తర్వాత వరుసనే చూసుకుంటా రంగీలా అని హిందీలో తర్వాత చాలా సత్య కావచ్చు, సర్కార్ కావచ్చు చిత్రాలు ఒక ఊపు ఊపాడు. అందుట్లో అనుమానం ఏముంది? అమితాబ్ బచ్చన్ గారితో వరుస చిత్రాలు నిర్మించే స్థాయికి వెళ్ళాడు. అది అన్యులకు సాధ్యం పడలేదు. ఒకప్పుడు ఆయన పర్మనెంట్ సంస్థలు తీసి పక్కన పడేస్తే మిగిలిన వాళ్ళకి అది సాధ్యపడలేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే మనం ఆ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అన్ని వివాదాలు ఎత్తుకున్నాడు. మరి రాయలసీమకు సంబంధించిన కొన్ని చిత్రాలు తీశాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది రామారావు గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఇవన్నీ తీసుకుంటూ వచ్చాడు. మొన్న ఈ మధ్య కొండా సురేఖ గారి దంపతులకు సంబంధించి చిత్రాలు నిర్మించేశాడు. పరిటాల రవి అదే రాయలసీమకు సంబంధించి కడప కమ్మరాజ్యంలో అని చెప్పి ఇట్లా రకరకాలుగా చిత్రాలు నిర్మించాడు ఆయన. ప్రేక్షాదరణ పొందుతున్నాయా లేదా? లేదు కదా. కాబట్టి వివాదాలకి అతనే రాజేస్తాడు. దానికి తోడు నేను ఈ మధ్య ఒకరితో సంభాషించేటప్పుడు కూడా అతను చెప్పిన విధానాలు ఇవన్నీ నాకు చూపించినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఒకనాటి విషయాలు కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాడనేది ప్రజలు చూస్తారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి చిత్రాలు నిర్మించాల్సి వచ్చింది అంటే అతనిలో సత్తా అయిపోయింది, నిస్సందేహంగా సత్తా అయిపోయింది. ఆ రోజు ఏదో అదృష్టం బాగుంది, కొన్ని మంచి చిత్రాల కంటే కూడా ఒక రకంగా సమాజానికి అయ్యాం గొప్ప చిత్రాలు అయితే కాదు. ఓ రాఘవేంద్రరావు గారు, ఓ బాపు గారు, లేకపోతే గత చిత్రాల దాసనారాయణరావు గారు వాళ్ళ చిత్రాలతో పోల్చుకుంటే ఆయన గొప్ప చిత్రాలు అయితే ఏం కాదు. ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఇలాంటి వివాదాలకు సంబంధించి ఇప్పుడు అంత తోపుని తురుముని నేను వాళ్ళని ఎదుర్కొన్నాను వీళ్ళని ఎదుర్కొన్నాను ఆయన ఈరోజు పరారైపోయి ఉన్నాడు అంటే చట్టం తన పని తానైతే చేసుకుపోతా ఉంది. నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు అతను అదుపులో తీసుకుంటే ఇంత ప్రచారం వచ్చేది. అతను కూడా ప్రచారం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. రేపు పొద్దున ఎక్కడో సాట దొరుకుతాడు, అది జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకందరికీ అతను చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు ఎదురైతే చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చిత్రాల్లో కొన్ని చూపించాడు కదా, ఆ భయం పట్టుకుందేమో నాకు అనుమానంగా ఉంది. నిస్సందేహంగా అంటే నేను చిత్రాల్లో చూపించింది ఇప్పుడు వాస్తవ రూపేణ తనకు ఎదురైందేమో, రేపు పొద్దున ఇలాగే చిత్రహింసలు గురి చేస్తారేమో. ఇంటర్నెట్ కదా, పలానా వాళ్ళని కొట్టారు, పలానా వాళ్ళని ఇలా చేశారని చెప్పని. అలాంటిది నా మీద ఇంత కసి మీద ఉన్నారు, నేను చేసిన తప్పు అతను తెలుసు తప్పని, ఆ రోజు ఎవరి కోసం చేశాడు. ఇప్పుడు వాళ్ళైతే రక్షించలేకపోతున్నారు కదా. కాబట్టి ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉందని నేనైతే భావించట్లేదు, అతని గొప్పతనం కూడా నేను భావించట్లేదు. ఇప్పుడు అతను అదుపులో తీసుకుపోతే అప్పుడు మీరు అన్నట్టు పోలీసుల వైఫల్యం అవుతుంది.
అతనికి ఇవ్వాల్సిన అవకాశాలు ఇచ్చారు, ఆ అవకాశాలు పోలీసుల దాటిపోయారు. వైఫల్యం అనే మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఆ, ఎంత అవునన్నా కాదన్నా పోలీసుల్లో వైసీపీ సానుభూతి పరులు ఉన్నాయని అధికారులు ఉన్నారు. అది పోలీసుల వైఫల్యం నేను అన్న, ప్రభుత్వ వైఫల్యం అని చెప్తే నేను ఒప్పుకుంటా. వైఫల్యం. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా అధికారులను కొనసాగిస్తున్నారంటే వైఫల్యం ఇలాదే కదా. ఇప్పుడు వాళ్ళ మాట విన్నవాళ్ళు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అర్ధరాత్రి కూడా గోడలు దూకమంటే దూకి పెద్ద పెద్ద నాయకులను అదుపులో తీసుకొని శాసనసభ్యుల్ని అలాగే లోక్సభ సభ్యుల్ని కూడా వాళ్ళు తరుడిగిరి ప్రయోగించేసి వాళ్ళు ఇష్టం వచ్చి చేసిన పోలీసులు మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా జరుగుతుంది అంటే నిస్సందేహంగా వైఫల్యం వీళ్ళదే. వాళ్ళు మనం ఎందుకు అనాలి? ఇప్పుడు రాజు పరిపాలన చక్కగా చేస్తున్నాడు అనుకోండి, కింద స్థాయి వాళ్లకు ఆ పరిపాలన ఫలితాలు ప్రజలకు అందజేసినప్పుడు రాజు సుపరిపాలన అంటాం మనం. కింద వాళ్ళు దూసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, రాజు చూస్తా కూర్చున్నాడు అంటే నిస్సందేహంగా రాజుదే తప్పు కదా. కాబట్టి ఇప్పుడు కూటమి తప్పు, పోలీసుల వైఫల్యం అయితే నేను భావించట్లేదు. అది మనం చాలాసార్లు పదే పదే వెలివేస్తున్నారు. పోలీసుల వైఫల్యంగా మనం అసలు భావించొద్దు. నాయకుల వైఫల్యం, ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నవారో వాళ్ళ చేత చెప్పి చేయించుకోలేకపోతే నాయకుల వైఫల్యం చాలా కనపడతా ఉన్నాయి. మీరు అన్నట్టు ఏ వ్యవస్థలో కాకుండా రెవెన్యూ వ్యవస్థలో కనపడతా ఉన్నాయి, మిగిలిన చాలాసార్లు కనపడతా ఉన్నాయి. చాలామంది అధికారులు అభియోగాలు ఉన్నా కూడా నిన్న గనుల వెంకటరెడ్డిని చూసాం కదా. మరి ఈ వైఫల్యం ప్రభుత్వం ఉందని మనం ఎలా భావిస్తాం? ఆ నియమించుకున్న వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మార్చుకొని సరిదిద్దుకొని సరైన వాళ్ళని పెట్టకపోవడంలో జరుగుతున్న పరిణామాలు కదా. కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అయితే నేను భావిస్తున్నాను. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మని శిక్ష అయితే పడుతుందని మీరు భావిస్తున్నారా? శిక్ష పడుతుందా లేదా అనేది అయితే నేను చెప్పలేను, కానీ అంటే అతను చేసిన కొన్నిటికి కొన్ని రోజులు ఉంటుంది తప్ప అతను భయపడుతున్నట్టుగా. లిటరల్గా అతనేమి చిన్నపిల్లాడు కాదు, అతను చేసిన తప్పులు చిన్న తప్పులు కాదు. అంటే ఒక రాష్ట్ర దేశ స్థాయి నాయకులు అయిన చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మరి పోస్ట్ చేయటం అనేది సామాన్యమైన విషయంగా నిస్సందేహంగా అతనికి చట్టపరంగా శిక్ష అనేది పడుతుంది. అది ఏ స్థాయిలో అనేది అతను ఇచ్చే వివరణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే అది మాత్రం ప్రభుత్వం కాస్త తీవ్రంగానే పరిగణిస్తుంది కాబట్టి అది అంటే ఇంకా చట్టపరంగా వెళ్ళాలని వీళ్ళు భావిస్తున్నారు. ఈ పార్టీకి కొన్ని నిర్ణయాలు కొంతమంది చేతులు వదిలిపెడితే అన్ని సరయ్యాయి సతీష్ గారు, నిస్సందేహంగా చెబుతున్నాను. కొన్ని నిర్ణయాలు కొంతమంది చేతుల్లో పెట్టేసి, బాబు గతంలో ఇలా జరిగింది, మీరు బాధితులు, ఎవరైతే ఆ ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కదా కొంతమంది దూరంగా పెట్టారో వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పినట్టయితే ఈ పార్టీకి సరే. దానికి ఉదాహరణ కర్నూలు కనపడుతుంది కదా మనకి, కోయా ప్రవీణ్ గారు కనపడుతున్నారు కదా. అలాంటి అధికారులకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చేసి మిగిలిన వాళ్ళని కూడా అలాగే నియమించేసి మీ పని మీరు చేసుకోమంటే వాళ్ళు చేయాల్సినట్టు చేస్తారు. చట్టపరంగానే చేస్తారు. కొన్ని చట్టపరంగా చేయటం అంటే చట్టం అంటే వాళ్ళ తెలిసిన చట్టంలో చేస్తారు. అట్లా చేస్తేనే వీళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఈరోజు ముప్పా అంకమ్మరావు గారితో రాజకీయ అంశాలపై విశ్లేషణ. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.